ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఏటూరు నాగారం వద్ద నీటి మట్టం వేగంగా పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చేపల వేట, ఈతకు వెళ్లొద్దని హెచ్చరిస్తూ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఒక్కసారిగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ములుగు జిల్లా కానీ ఆ చుట్టుపక్కల ఏటూరు నాగారం ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ఆదివాసీలు ఎక్కువగా నివసిస్తుంటారు కొండ ప్రాంతాల్లో. వీళ్ళకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా సరే అటు వాగులు వంకలు దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారా అధికారులు? థ్యాంక్ యూ రవిచంద్ర. గత 3 రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కాళేశ్వరం మెడిగడ్డ బ్యారేజ్, దాంతో పాటు చూస్తే మెడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ పంపల దగ్గర భారీగా నీటితో పాటు సుమారు 6,07,000 క్యూసెక్ల నీళ్లు కూడా కిందికి దిగువకు వదిలేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 85 గేట్లు ఉన్నాయి. 85 గేట్లను కూడా ఎత్తివేసి మొత్తం నీరును కూడా మొత్తం కిందికి దిగువ ప్రాంతానికి వదలడంతో పాటు ఇక్కడ ఇటు భూపాలపల్లి నుంచి ఏదైతే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి వస్తున్న వరద అయితే ఏదైతే ఉందో ఈ యొక్క వరద ఇటు ఏటునారం ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ భారీగా చేరుకోవడంతో పాటు ఇప్పుడు వరకు చూస్తే ఏటునారం దగ్గర, రామన్నగూడెం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏటునారంకి సంబంధించి రామన్నగూడెం దగ్గర 15.9 మీటర్ల లోతు నీరు ఉండడంతో ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఏదైతే బ్యాక్ వాటర్ వచ్చే ప్రాంతాలు అయితే ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఉదయం ములుగు ఎమ్మెల్యే మరియు మంత్రి సీతక్కను కలెక్టర్ కూడా వెళ్ళి మొత్తం ఈ యొక్క ఏదైతే బ్యాక్ వాటర్ ప్రాబ్లం అయితే ఉందో, ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం సోర్స్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందని చెప్పి ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. కరకట్ట కూడా ఇక్కడ చూస్తే రామన్నగూడకు సంబంధించిన కరకట్ట 800 మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు పనులు అవుతున్నాయి. మరికొన్ని పనులు కూడా కావాల్సి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే లోతడి ప్రాంతాలు ఉన్నాయో వెలిచెట్టిపల్లి, దాంతో పాటు చూస్తే కొండాయి దగ్గర ఉన్న బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరలో అవుతుందని చెప్పేసి మంత్రి సీతక్క తెలియజేస్తున్నారు. దీంతో పాటు చిక్కుపల్లి, వాజేడు, వెంకటపురం, పేరూరు మరియు తదితర ప్రాంతాలే కాకుండా ఇటు కరకట్టతో పాటు ఇటు మంగపేటలో ఉన్న మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఒక గ్రామంలో ఇప్పటికైతే బ్యాక్ వాటర్ వస్తుందో ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఇటు మంత్రిను కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారిని ఒక సురక్షిత ఏదైతే వరద బాధితులను అయితే తీసుకొచ్చి శిబిరాల్లో పెట్టారో ఆ ఒక శిబిరాల్లో కూడా వారిని పంపించడం జరిగింది. ఒక 30 నుంచి 40 కుటుంబాల వరకు ఒక ప్రాంతానికి మంగపేట ఏరియాలోకి తీసుకొచ్చి వారిని సురక్షితంగా ఉంచారు. ఎందుకంటే ఇటు చూస్తే వాజేడు, వెంకటపురం, పేరూరు, తర్వాత ఈ వెలిశాలపల్లి, చిలుకూరు, కొండాయి తదితర ప్రాంతాలు చూస్తే ఇక్కడ వర్షాలు పడిందంటే చాలు వాళ్ళు ఏజెన్సీ నుంచి వాగులు పొంగడంతో పాటు వారికి వైద్య శిబిరాలు కానీ వైద్యం కూడా అందించడానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. వీరికి అటు నుంచి బ్రిడ్జిలు త్వరలో కూడా నిర్మాణం చేపడతామని చెప్పేసి ఈ రోజు మంత్రి కూడా తెలియజేశారు. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన అట్లా కూడా ఇక్కడ ఏదైతే రామన్నగూడెం ఉందో రామన్నగూడెంతో పాటు ఇటు వాజేడు, వెంకటపురం తదితర ప్రాంతాల్లో కూడా పేరూరు దగ్గరనైతే ఒక 2 మరబోట్లు కూడా పెట్టి వారికి తక్షణమే ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఈ యొక్క ప్రాంతానికి చుట్టూ ఎక్కడైనా కూడా వాటర్ ఉన్నా కూడా ఎవరైనా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిరంతరం ఇక్కడ ఏదైతే ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ, ఏఎస్పీ, అతనితో పాటు మంత్రి మరి కొంతమంది ముఖ్య నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఎప్పటికప్పుడు ఉండి వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తూ ఎక్కడైతే లోతడి ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాలకు కూడా ఎవరు కూడా ఇప్పుడు చేపల వేటకు కానీ ఈతకు కానీ ఇటు వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు ముందస్తే చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఎవరికైనా ఏమన్నా అనారోగ్య బారిన పడినా కూడా వారిని తక్షణమే స్పందించి ఇటు ఏటూరు నాగరం కానీ మంగపేట కానీ ఈ యొక్క ఏరియా హాస్పిటల్ తరలించి వారికి సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి
మంత్రి కూడా కోరడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే నిరంతరం అంటే ఎక్కడైతే ఇప్పుడు గోదావరితో పాటు ప్రాణహితలో కూడా వాటర్ ఎక్కువ కూడా పైన మహారాష్ట్రలో వర్షం పడిందంటే చాలు అక్కడి నుంచి ప్రాణహిత వాటర్ మొత్తం ఇటు కాళేశ్వరం దగ్గరికి వస్తున్న సందర్భంలో కాళేశ్వరంలో కూడా సుమారు ఇప్పటి వరకు 6,07,000 క్యూసెక్ల నీళ్లను కూడా కిందికి వదలడంతో పాటు ఎందుకంటే కాళేశ్వరం పుణ్యక్షేత్రం కాడికి వచ్చి ఎవరైనా భక్తులు వచ్చే వారిని కూడా ఈ యొక్క పుష్కర కాడికి లోపలికి పోకుండా ఉండాలని చెప్పేసి కొంతమంది గజయితగాళ్లను అదే కాకుండా అక్కడ బీఆర్ఎస్ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా బయటనే ఉండి స్నానం ఆచరించిన తర్వాత మీరు వెళ్ళాలని చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే కాళేశ్వరం దగ్గర కూడా వాటర్ ఎక్కువగా ఉండడంతో పాటు అక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వీళ్ళు ఏదైతే లోతడి ప్రాంతాలనే వాళ్ళందరినీ కూడా అక్కడ భూపాలపల్లికి సంబంధించిన జిల్లా కలెక్టర్ ను ఎస్పీ కూడా మొత్తం పర్యవేక్షించి ఆ ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా ఎవరిని కూడా ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే తెలియాలని చెప్పేసి టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టడం జరిగింది. వీరికి కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి అలా చూడడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ గోదావరి మొత్తం 17.330 వచ్చిందంటే 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. కానీ నిన్న సాయంత్రం వరకు చూస్తే 17 మీటర్ల వరకు నీరు రావడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా గోదావరి మొత్తం తగ్గుముఖం పడడంతో పాటు 2వ ప్రమాదిక హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. ఈ యొక్క 2వ ప్రమాదిక హెచ్చరిక కూడా ప్రస్తుతానికైతే ఉన్న నీటి మట్టం వచ్చేసి 15.9 మీటర్లు ఉన్నది. దీంతో పాటు చూస్తే ఇది 2వ ప్రమాదిక హెచ్చరికలో కొనసాగుతుంది. దీన్ని కూడా మరి ఈ రోజు వరద తగ్గుముఖం పట్టిందంటే ఈ యొక్క హెచ్చరికలను కూడా తొలగించే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే మొత్తానికి ఈ యొక్క ఏదైతే గోదావరి పరిహార ప్రాంతం ఉందో ఈ యొక్క పరిహార ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రజలు ఎక్కువ శాతం ఉంటారు. ఈ యొక్క ఏజెన్సీ ప్రజలకు ఇటు వెంకటాపురం, వాజేడు తదితర ప్రాంతాల్లో కూడా రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో పాటు వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వారికి అక్కడి నుంచి తక్షణమే పురావస్తు కేంద్రాలకు కూడా వీలైతే మళ్ళీ ఒకవేళ కనుక మళ్ళీ ఇంకొక 5 రోజుల వర్షం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ వర్షం కనుక మళ్ళీ మొదలయ్యేది ఉంటే ఇమీడియట్లీ వీళ్ళందరినీ కూడా పురావస్తు కేంద్రాలకు తరలించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఏదైతే భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడో అతను కూడా వచ్చి వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇటు ప్రజలను కూడా అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.